నిరాడంబరుడు, స్నేహశీలి, దేవుని బిడ్డలారా. ఇందాక తమ్ముడు యాకోబు చెప్పినట్లుగా ఒక్క మాట అయితే సత్యం. ఎవరెవరో ఏమేమో చెప్పొచ్చు, కానీ ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వంలో, ఈ వైసీపీ అధికారుల యొక్క పాలనలో పేదవారందరికీ అద్భుతమైన మేలులు జరుగుతున్నాయి. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెప్పారు. నిజంగా ఇది సంపన్నుల కొరకు పుట్టిన పార్టీ కాదు. వైసీపీ అంటే బడుగు బలహీన వర్గాల, అణగారినటువంటి ప్రజలందరి యొక్క మేలు కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి యోధులైనటువంటి శాసనసభ్యులను వారితో పెట్టుకుని ప్రతి ప్రాంతంలో, మారుమూల గ్రామాల్లో కూడా చక్కటి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పెద్దవారి దగ్గరే ఉండే 500 నోట్లు ఈరోజు ఆడవారందరి దగ్గర ఉంటున్నాయి. మొన్న ఒక ఆవిడ ప్రార్థన చేస్తే, ఆగండి అయ్యగారు కానుకెత్తానంది. ముసలి ఏమిస్తుందిలే, ఓ 100 రూపాయలు 200 అనుకున్నాను. కట్ట తీసిందండి. అమ్మో ఎంత కట్ట ఉంది ఏంటి మా అమ్మ అన్నాను. నిన్నే డాక్టర్ వచ్చింది నాకు అంటుంది. ఎంత అన్నాను, 1,00,000 రూపాయలు వచ్చిందండి. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నాను, ఈరోజు ప్రతి ఒక్కరూ సముచితమైనటువంటి మేలు పొందుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని మనం మరలా తెచ్చుకోవాలి. ఆమె చక్కగా చెప్పాలి గట్టిగా. ఇలాంటి నాయకులు మనకు అవసరం. ఏదో కోటల్లో, మేడల్లో, మిద్దెల్లో కూర్చుని మాటలు చెప్పేవాళ్ళు కాదు మనకు కావలసింది, చేతలు చేసేవాళ్ళు. ఆ చేతలు చేసేవారిలో ఇలాంటి మంచి శాసనసభ్యులు ఈ యొక్క నియోజకవర్గానికి ఉండటం మీరందరూ చేసుకున్న గొప్ప పుణ్యం. కనుక మరలా 2024లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. క్రైస్తవ సమాజం అంతా ఒక నిర్ణయంతో ఉన్నాం. మా బోటి సేవకులు ఇంచుమించుగా కొన్ని వేల మంది ఒక ఆలోచనకు వచ్చి ఉన్నాం. కనుక మంచి ప్రభుత్వం, అందరికీ మేలు చేసే ప్రభుత్వం మరలా రావాలని మనం అందరం ప్రార్థిద్దాం. మరి చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, అధికారులు, శాసనసభ్యులు, అలాగే ఈ మందిరానికి మరి దాతృత్వంతో పనిచేసిన వారందరికీ దేవుని సేవకునిగా నా ప్రత్యేక వందన వచనాన్ని తెలియజేస్తూ ఈ సమయంలో మరి ప్రియులు, పెద్దలు, గౌరవనీయులు శాసనసభ్యులు మనతో 2 మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. వారిని సాధారణంగా మనం వీడ్కోలు పలుకుదాం. అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి. సంతోషం. వాళ్ళ పాతపాడు గ్రామంలో చక్కని మందిరాన్ని ప్రారంభించుకున్నాం. 2వ కార్యక్రమం క్రిస్మస్ పర్వదినం రోజు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షులు థామస్ గారు, అలాగే సంఘ కాపరి రత్నం గారు, సమాధానం గారు, మా యాకోబు మనవడు, అలాగే వేదిక నిలిచినటువంటి సర్పంచ్ గారు, గ్రామ పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సంఘస్థులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎందుకనంటే ఈ మానవాళి యొక్క మనుగడ కొరకు రక్షకుడుగా యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించడం జరిగింది. ఆయన జన్మించినాటి నుంచి ఈ రోజు వరకు క్రీస్తు జన్మదినాన్ని మనం గొప్పగా వాడవాడలా అందరూ జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. మరి ఎందుకు క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం? క్రీస్తు పుట్టుక ఒక అద్భుతం. ఒక కన్యగైనటువంటి మరియ గర్భాన ఒక పశువుల పాకలో ఆయన జన్మించటం అద్భుతం. ఆయన సిలువ వేయబడి చనిపోయి 3వ దినాన సజీవుడిగా రావటం మహాత్మ. అలాంటి సజీవుడైనటువంటి దేవుడు గనక మనం ఈ రోజు వరకు క్రీస్తు జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటాం. మరి ఎప్పుడు అసలైనటువంటి క్రిస్మస్? క్రీస్తు బెత్లెహేం పట్టణంలో పుట్టున్నారు. ఆ పట్టణం ఎక్కడుంది అంటే మొత్తం ప్రపంచానికి సెంటర్ పాయింట్లో ఉంది.
ఆయన అక్కడ పుట్టాడు గనక ఆ పశువుల తొట్టులో ప్రపంచం అంతా మానవాళిని కాచి కాపాడుతూ ఉన్నాడు. మరి మన దేహానికి సెంటర్ పాయింట్ ఏది? హృదయం అనేటువంటి తొట్టులో మనం క్రీస్తుకి చోటిస్తే నీ జీవితాంతం నీ దేహాన్ని కాచి కాపాడుతాడు. ఎప్పుడైతే నువ్వు నమ్మకంతో చోటిస్తావో అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. అలాంటి క్రీస్తు జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలి. మరి ఏం చెప్తున్నారు క్రీస్తు? మనందరినీ ప్రేమతత్వంతో జీవించమని చెప్తూ ఉన్నారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తూ ఉన్నారు. శాంతి సమాధానంతో అందరినీ మెలగమని చెప్తూ ఉన్నాను. ఈ రోజున ఇంకొక కార్యక్రమం ఏంటంటే మంచి మందిరాన్ని నిర్మించుకో. ఎక్కడైతే నిత్యం ఆరాధన జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అలాంటి ఆరాధన జరగడానికి ఒక మంచి మందిరం అవసరం. మరి పాస్టర్ గారు చెప్పున్నారు, ఎంతో కష్టమైన మీ కన్నీటి ప్రార్థన ద్వారా మంచి మందిరాన్ని నిర్మించుకున్నారు అందరూ దాతృత్వంతో. మరి ఇలాంటి మందిరంలో మరిన్ని ఆరాధనలు జరగాలని. ఎందుకనంటే ఎంత మనం పనిలో ఉన్నా ఒక రోజు వచ్చి మనం ప్రార్థనలో కూర్చుంటే మన ప్రార్థన కష్టాలన్నీ చెప్పుకుంటాం. ఒక దినము దేవుని మందిరమును గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అలాంటి మందిరాన్ని నిర్మించుకున్నాం. నిజంగా మందిరం కట్టాలి అంటే అందరి వల్ల సాధ్యం కాదు. చాలా మందికి డబ్బు ఉంటుంది. సొలొమోనుకి అవకాశం ఇచ్చాడు. అలాగే ఈ రోజున రత్నం గారు, సమాధానం గారి ఆధ్వర్యంలో ఈ సంఘస్థులందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు. మరిన్ని ఆరాధనలు, మరిన్ని క్రిస్మస్లు ఈ సంఘం విస్తరించాలని మన హృదయపూర్వకంగా సంఘస్థులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు. మరి క్రిస్మస్ అంటే కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తాం. ముందర కొత్త సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి కొత్త సంవత్సరంలో మనందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని క్రిస్మస్ కేక్ కట్ చేస్తాం, క్రిస్మస్ నక్షత్రం పెడతాం, క్రిస్మస్ చెట్టును పెడతాం. అలా కొత్త సంవత్సరంలో క్రిస్మస్ కేక్ వలె మధురంగా మీ కుటుంబాలన్నీ, క్రిస్మస్ చెట్టు వలె పచ్చగా, క్రిస్మస్ నక్షత్రం వలె కొత్త వెలుగులతోటి కొత్త సంవత్సరం అంతా కూడా గడపాలని హృదయపూర్వకంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఏంటి? ఓట్ల. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, ప్రార్థన. దేశం కోసం, నాయకుల కోసం నిత్యం ప్రార్థన చేసేది క్రైస్తవులు. మీ యొక్క నిత్య దైవ ప్రార్థనలో నా గురించి, మా నాయకుడైనటువంటి జగన్ గారి గురించి ప్రార్థనలో ఉంచమని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ ఉన్నా. వాక్యం చెప్తా ఉంది, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థించుడి అని చెప్తా ఉంది. మీ యొక్క దైవ ప్రార్థనలో తప్పనిసరిగా జప్తి తెచ్చుకోమని, మరి మీ అందరి చల్లని ఆశీస్సులు మరి మా అందరికి ఇమ్మని మిమ్మల్ని అందరినీ కూడా ఈ చక్కటి పండుగలో మమ్మల్ని అందరినీ కూడా పిలిచి పాలుభాగస్తులను చేసినందుకు సంఘస్థులకి మరి పెద్దలకి అందరికీ ప్రత్యేకంగా మరి శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ముగిస్తా ఉన్నాం. ఈసారి స్తోత్రం చెప్తామా? ఈరోజు ఇంకెంతకంటే వర్తమానం మీకు అక్కర్లా. నిజంగానా? హ్యాపీ? అయ్యి బాబోయ్, రాజుగారిని ఇంతసేపు నేను ఒకవైపే చూశాను. ఇంకా కొన్ని రోజులు ఆగితే మా చేతిలో మైకులు ఉండవు. ఎక్కడెక్కడ మాటలు చెప్పారండి బాబు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ రియల్లీ. ముఖస్థుతి కోసం మాట్లాడట్లా. జనరల్గా ఈ టైంలో నాయకులు క్రిస్మస్, నూతన సంవత్సరం గురించి చెప్తారు, కానీ బైబిల్లో ఉన్నటువంటి మంచి సంగతులు జ్ఞాపకం చేశారు. ఎక్కడికి వెళ్ళారు చూసారా? దావీదు మహారాజు కట్టలేకపోయాడు, సొలొమోను కట్టాడు.
పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు, మా కోసం మీరు ప్రార్థన చేయాలని తిమోతికి. అలా మంచి అంటే ఖచ్చితంగా నేను అనుకుంటాను, ఇలాంటి దైవ భక్తి కలిగిన వారికి ఎప్పుడు దేవుని ఆశీస్సులు తోడుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనసారా ఇప్పటి వరకు మాకు అంటే మా నియోజకవర్గం శ్రీని గారు అయినా మిమ్మల్ని చాలా అభినందిస్తారు, కానీ ఇప్పుడు మీరు గుండెల్లోకి చోటు చేసేసుకున్నారు. ఎప్పుడైనా ఖాళీ ఉంటే మిమ్మల్ని వక్తగా తీసుకెళ్ళాలి నేను భీమవరం సైడ్. సో తప్పకుండా సంఘం అంతటి తరపున, దైవజనుల తరపున మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. మరలా మంచి ప్రభుత్వం ఏలుబడిలోనికి రాబోతూ ఉంది.